బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వార్తల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తుందని, 9 ఏళ్లుగా ప్రతి ఏటా వరదలు రావడం, ప్రభుత్వం మర్చిపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. పాలకుల కకృతి వల్లే కాలనీలు వరదల్లో మునిగిపోయాయని, నిజాం కాలం నాటి చెరువుల్ని 90% బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. ఎల్బీనగర్లో ఆయన వరద ప్రాంతాలను పరిశీలించారు. హైదరాబాద్ నగరంపై కేటీఆర్వి ఆర్పాటపు మాటలేనని, ప్రకటనలేనని, హైదరాబాద్ నగర పరిస్థితి మేడిపండు చందంగా మారిందని ఎద్దేవా చేశారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తుందని, 9 ఏళ్లుగా ప్రతి ఏటా వరదలు ప్రభుత్వం మారిపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. పాలకుల కాలనీలు వరదల్లో మునిగిపోయాయని, నిజాం కాలం నాటి చెరువులని 90% బీఆర్లు ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. ఎల్బీనగర్లో ఆయన వరద పరిశీలించారు. హైదరాబాద్ నగరంపై కేటీఆర్వి ఆర్పాటపు ప్రకటనలేనని, హైదరాబాద్ నగర పరిస్థితి మేడిపండు చందంగా మారిందని ఎద్దేవా చేశారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. సహాయక చర్యలు చేపట్టడానికి అధికారుల దగ్గర అడ్వాన్స్ గా మంజూరు చేసిన నిధులను పెట్టి ప్రజలను ఆదుకోవాలి. ప్రగతి భవన్ లో సమీక్షలు జరగడం లేదు. ముఖ్యమంత్రి గారి క్షణం తీరిక లేకుండా ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపులకు కండువలు మార్చడానికి ప్రగతి భవన్ ను చిల్లర మల్లర రాజకీయాలకు వేదికగా ప్రగతి భవన్ మారింది. ఇది క్షమించరాని నేరము. అదే విధంగా క్షేత్రస్థాయిలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన మున్సిపల్ శాఖ మంత్రి జన్మదినాల పేరు మీద ఫామ్ హౌజులలో విచ్చలవిడిగా విలాసవంతమైన జీవితం గడపడానికి సమయాన్ని కేటాయించిండు. వాళ్ళ శ్రేణులందరూ కూడా ప్రభుభక్తి ప్రదర్శించడానికి, ఈ భక్తి ఏందో నాకు అర్థం కాలేదు కానీ కుక్కల కంటే ఎక్కువ విశ్వాసం ప్రకటించాలని పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ఆర్భాటాలు చేస్తున్నారు. అన్ని కోట్ల రూపాయలు కొట్టుకపోయి సర్వం కోల్పోయిన పేదలకు సహాయక చర్యలల్లా వాళ్లకు కనీసం బట్టలో, భోజనమో, నిలవడానికి నీడనో, తాత్కాలికమైన వసతులు ఏర్పాటు చేయడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ఈ దోపిడీ సొమ్ము టీవీలలో, పేపర్లలో, తాటికాయ అక్షరాలలో ఆయన గారి జన్మదిన కార్యక్రమాలు జరుపుతున్నారు. దోపిడీ సొమ్ము